తిట్టిన నోటితోనే పొగడడం, పొగిడిన నోటితోనే తిట్టడం అనేది రాజకీయ నాయకులకు మైకుతో పెట్టిన విద్య. ఇందులో ఇంద్రబాబును మించిన మోనగాడు లేడు. దోచుకున్నాడు, దండుకున్నాడు, తినేశాడు అని ఎవరినైతే తిట్టారో వాళ్ళే వరుసగా వచ్చి పసుపు పార్టీ ఆఫీసులో ఉన్న వాషింగ్ పౌడర్ నిర్మా డ్రమ్ములో ఒక మునకేసి తలతలలాడే తెలుపుతో బయటకొస్తున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం ఇంద్రబాబు పార్టీ ఆఫీసులో డ్రమ్ముల కొద్దీ వాషింగ్ పౌడర్ డబ్బాలు రెడీగా ఉంచుకున్నారట. అదిగో అక్కడ ఇంద్రబాబు ఎవరినో తిడుతున్నాడు, సైలెంట్గా చూద్దాం, లేకపోతే మనల్ని కూడా తిడతాడు. తమ్ముళ్ళు, ఆ పార్టీ ఎమ్మెల్యే ఒక దొంగ, కబ్జా కోరు, మొత్తం వనరులన్నీ దోచేశాడు, అన్ని ఆయనకే కావాలి, కోట్లు సంపాదించాడు. అతన్ని చెత్తుగా ఓడించాలి. అవునా కావా? వామ్మో, ఇంద్రబాబు ఎవరినో గట్టిగానే తగులుకున్నాడు కదా. మరి అతన్ని ఏం చేస్తారు సార్? అతన్ని వదిలిపెట్టే సమస్య లేదు. తిన్నదంతా కక్కిస్తా, నా సత్తా ఏంటో చూపిస్తా. సార్ ఆగండి, ఆ నాయకుని అట్లా తిట్టకండి. తిట్టకపోతే చంకనెత్తించుకోమంటావా? అలాంటి ద్రోహుల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తన్నాలి, తన్నే నరివేయాలి. అలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది కాదు సార్, మీరు తిడుతున్న నాయకుడు మన పార్టీలో చేయడానికి వచ్చిండు, హాల్లో వెయిట్ చేస్తున్నాడు సార్. అవునా? మన పార్టీలో చేరతాడంటున్నా? అయితే ఒక్క 5 నిమిషాలు ఆగమంది. ఏం సార్, ఇంతసేపు మీరు తిట్టిన నాయకుడు మీ పార్టీలో చేరడానికి వచ్చాడంట, చేర్చుకుంటారా? వాట్ ఐఎమ్ సేయింగ్, అతను చాలా మంచివాడు. ఆ పార్టీలో చేరి కొన్ని చిన్న తప్పులు చేశాడు. ఇప్పుడు తన తప్పు గ్రహించి మా పార్టీలో చేరడానికి వచ్చాడు. అదే మన నీతి, అదే మన నిజాయితీ, అదే మన సత్తా. అబ్బా, ఏం కవర్ చేస్తున్నారు సార్? ఆ పార్టీలో ఉంటే దొంగ, ద్రోహి, మీ పార్టీలో చేరగానే తలతలలాడే తెలుపు, అంతేనా? తమ్ముళ్ళు, ఏ పక్కన ఇంకో నాయకుడున్నాడు. ఇంకొక అతనా? చెప్పండి, అతనేం చేశాడు? కోట్లు సంపాదించాడు, కబ్జాలు చేశాడు. ఆయన అక్రమాలు అన్నీ కావు, అన్ని ఆయనకే కావాలి. సార్, కొంచెం చూసి తిట్టండి, ఎందుకైనా మంచిది. ఆ ఎమ్మెల్యే తానేదో పోటుగాడిని అనుకుంటా ఉన్నాడు. తిన్నదంతా కక్కిస్తా, నా సత్తా ఏంటో చూపిస్తా, ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. సార్ ఆగండి. అదిగో మళ్ళీ ఏదో మెసేజ్ వచ్చినట్లున్నది. అవును సార్, ఈ ఎమ్మెల్యే కూడా మన పార్టీలో చేరుతారట, బయట కారులో వెయిట్ చేస్తున్నాడు. అనుకున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా తలతలలాడే తెలుపు. ఇప్పుడు చెప్పండి సార్, తిన్నదంతా కక్కిస్తారా అతనితో? వాట్ ఐ యామ్ సేయింగ్, నీతికి నిజాయితీకి కట్టుబడిన పార్టీ మా పార్టీ. వారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు, తన్ని తరిమేస్తామంటారు, రెడ్ బుక్ లో రాసుకున్నామంటారు. తీరా అతను వచ్చి తలుపు తట్టగానే మీ పార్టీలో చేర్చుకొని పకపక నవ్వుతారు. దిస్ ఇస్ వెరీ దారుణం సార్. వాట్ ఐ యామ్ సేయింగ్, దిస్ ఇస్ పొలిటికల్ కంపల్షన్ ఇన్ డెమోక్రటిక్ జంబల్షన్ ఆఫ్ క్రిటికల్ కండిషన్. చెప్పండి, ఏదో నోరు తిరగని పేరు చెప్పి కవర్ చేసుకోండి. చూసారా, నా విపోదురుగాక నాకేటి సిగ్గు అనుకుంటూ ఇంద్రబాబు చేస్తున్న వాషింగ్ పౌడర్ రాజకీయాలు ఎలా ఉంటాయో. ఆ పార్టీలో ఉంటే దొంగ, వాళ్ళ పార్టీలోకి వస్తే దొర. కామెడీ అయిపోయింది పోండి.